నమస్కారం అండి. మా పేరు మొహమ్మద్ చాంద్ పాషా. నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని. సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ మిషన్ అవసరం ఉంది. ఎంఆర్ఐ మిషన్ గురించి నేను సూపరింటెండెంట్ తోటి కూడా మాట్లాడాను. సూపరింటెండెంట్ గారు ఏమంటున్నారంటే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, వారం అయినాక వస్తుంది, ఒక నెల అయినాక వస్తుంది అని చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మిషనే లేదు ఇక్కడ. మొత్తం బాడీ స్కానింగ్ చెయ్యాలంటే ఎలా చెయ్యాలి, దీనికి ఆన్సర్ కరెక్ట్ ఇస్తలేరు సూపరింటెండెంట్ గారు. సూపరింటెండెంట్ గారు ఏం ఆన్సర్ ఇస్తున్నారంటే హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టు చేస్తాము అని అంటున్నారు. మనకి ఇది మిషన్ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు బాడీ మొత్తం స్కానింగ్ చేయాలంటే ఎలా చేస్తారు, మిషన్ ఎందుకు తెప్పిస్తలేరు, దీనికి ఆన్సర్ ఇవ్వాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆన్సర్ ఇవ్వాలి. హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ గారు ఆన్సర్ ఇవ్వాలి. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆన్సర్ ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నామంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది మిషన్ ఇంపార్టెంట్ కావాలని మీకు కూడా తెలుసు. ఇప్పుడు మొత్తం బాడీ స్కానింగ్ ఎలా చేయాలి చెప్పండి మీరు. ఒక మీడియా మిత్రుడు అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డి సూపరింటెండెంట్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ వీడియోలు తీసుకుంటే పోలీస్ కేసు చేస్తానని బెదిరించారండి. ఇది తప్పా కాదా? వీడియోలు తీసుకోవద్దు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు తప్పులు చేస్తున్నారు. సూపరింటెండెంట్ గారు డాక్టర్లకు సపోర్ట్ చేస్తున్నారు కనుకనే. ఒకవేళ డాక్టర్లు కరెక్ట్ పనులు చేస్తూ ఉంటే ఒక మీడియా మిత్రుడు వస్తే ఎందుకు బెదిరించారు, దీనికి ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. మేము మైకు పెట్టాము, లోగో తీసేసి పారేసిండు సూపరింటెండెంట్ గారు. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు సూపరింటెండెంట్ గారు చెప్పండి, దీనికి సమాధానం ఇవ్వండి. మీడియా వాళ్ళ మీద రౌడీజం చేస్తారా? మీడియా అంటే మీ బానుసులు అనుకున్నారా, మీ జీతం అనుకున్నారా? మా మీడియాతోటే మీరు పైకి వస్తున్నారు, మా మీడియాతోటే మీరు మంచి పేరు సంపాదించుకుంటున్నారు. మరి మీడియా వాళ్ళకి ఎందుకు ఇన్సర్ట్ చేశారు? మేము వీడియో తీసుకుంటూ ఉంటే మా మైక్ తీసేసి ఎట్లా పారేసిండు సూపరింటెండెంట్ గారు, దీనికి సమాధానం ఇవ్వాలి. అంటే మేము అడగద్దా? తప్పులు జరుగుతూ ఉంటే మేము అడగద్దా? డౌట్ వచ్చి మేము అడిగితే మీరెవ్వాలని ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు మనకు ఈ మిషన్ లేనిది మొత్తం స్కానింగ్ ఎట్లా చేస్తారు చెప్పండి, దీనికి ఆన్సర్ ఇవ్వండి. మొత్తం బాడీ స్కానింగ్ చేయాలి కదా. ఇప్పుడు పేషెంట్ ఎక్కడి నుంచి వస్తారు. ఈ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ప్రతి ఒక్కరండి, సిస్టర్ నుంచి అటెండర్ నుంచి అందరూ తప్పులు చేస్తున్నారు. మరి మీడియా వాళ్ళు అడుగుతున్నారు కదా, దీనికి ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు? మీడియా వాళ్ళు వీడియోలు తీసుకుంటే ఎందుకు తీసుకొని ఇస్తలేరు? అంటే వీళ్ళు తప్పులు చేసినట్టే కదా. ఇప్పుడు పేషెంట్లు వచ్చారు, ఓపీ చిట్టి రాసుకున్నారు, చూపించుకున్నారు, స్కానింగ్ తీసుకున్నారు, ఎక్స్రే తీసుకున్నారు, నెత్తురు పరీక్ష తీసుకున్నారు. దానికి రిపోర్ట్ ఎందుకు ఇస్తలేరు? సరిగా ఒక రిపోర్ట్ ఇస్తున్నారు, ఒక రిపోర్ట్ ఇస్తలేరు. రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఆ మందులు ఇస్తలేరు. వారమైనా కూడా మందులు ఇస్తలేరు. రేపురా ఎల్లుండి అంటున్నారు. అంటే వీళ్ళు మందులు అమ్ముకుంటున్నారా? ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఏమైపోతున్నాయి? ఎందుకు పేషెంట్లకు ఇస్తలేరు? మందులు అమ్ముకుంటున్నారా? మాకు డౌట్ వచ్చి అడుగుతున్నాం కదా. మరి దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా సూపరింటెండెంట్ గారు. మేము ఇది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము, హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి తెలియజేస్తున్నాము. సూపరింటెండెంట్ గారు ఇలా చేస్తున్నారు, ఇక్కడ బాగా తప్పులు జరుగుతున్నాయి. ఆల్రెడీగా వారమైనాక కూడా మందులు ఇస్తలేరు. రేపురా ఎల్లుండి రమ్మని చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర కొన్ని పేషెంట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు మందులు రాశారు కానీ అది బయట నుంచి హాస్పిటల్లో మందులు ఇస్తలేరు. అవునండి, నేనే ఒక 8 సంవత్సరాల పాపని 12 సంవత్సరాల బాబుని తీసుకొచ్చాను. వాళ్లకు ఆల్రెడీ స్కానింగ్ ఎక్స్రే తీపిచ్చాను. వాళ్ళకు మందులు ఇవ్వలేదు. వాళ్ళు డాక్టర్లు ఏం రోగాలు ఉన్నాయి వాళ్ళకు, ఏమైంది వాళ్ళకు, దానికి రిపోర్ట్ సరిగ్గా ఇస్తలేరు వీళ్ళు. అవునండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఒక మీడియా వాళ్ళు వచ్చి వీడియోలు తీసుకుంటే మీడియాది మైకు తీసి పారేశారు మన సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు. దీనికి ఇమీడియట్గా ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే ఇది బాగుండదని చెప్తున్నాను.
పేషెంట్లకు బెదిరిస్తున్నారు. ఒక పేషెంట్ పానం ఖరాబ్ ఉంటే వస్తే అతనికి ఇమీడియట్గా చూడాలి కదా, అక్కడికి పోయి ఇక్కడికి పోయి అమ్ముతున్నారు. ఒక ఇంజక్షన్ ఇవ్వమంటే ఇస్తలేరు, అక్కడిక్కడ ఎంపుతున్నారు. అప్పటి వరకు ఒక పేషెంట్ చచ్చిపోతే దీని బాధ్యత ఎవరు ఉంటారు? గవర్నమెంటే బాధ్యత ఉంటుంది. అవునండి, ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచించాలి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా ఉంటుంది, ప్రజలకు మంచి పనులు చేయాలి, పేషెంట్లకు మంచిగా చూడాలి, పేషెంట్లకు ఇబ్బంది కాకుండా చూడాలి. కానీ ఏందండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏందండి, ప్రతి ఒక్కరు రౌడీజం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు దాదాగిరి చేస్తున్నారు. సూపరింటెండెంట్ అసలు పట్టించుకుంటలేడు. అసలు ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసు చేస్తాను, మా హెల్త్ మినిస్టర్ దామోదర్ చెప్పినట్టే చేస్తాం మేము, ఎవరేం చేసుకుంటారని ఇలా ఆన్సర్ ఇచ్చారు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు. ఇది పద్ధతి కాదు. సూపరింటెండెంట్ గారు మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా. ఎన్ని రోజులు వస్తుంది సార్? మీరు ఈ హాస్పిటల్కు సూపరింటెండెంట్ గారు మంచోళ్ళే, మరి గిసుంటి ఇంపార్టెంట్ మనకు ఉండాలి. ఎందుకంటే మొత్తం బాడీ స్కానింగ్ చేయాలంటే ఇబ్బంది కూడా జరుగుతుంది కదా సార్. ఓ पेशेंट को बुलाओ, सुपरटेंडेंट को बोलो सुपरटेंडेंट बोलो सामने गुंडागिर्दी कर रहे हो, बुलाओ पेशेंट को बुलाओ, बात करो। మిషన్ कितने दिन में आ रहा సార్? ఎన్ని రోజులు వస్తుంది సార్? ఇది మనకి ఇంపార్టెంట్ లేదా సార్? ఇది ఇంపార్టెంట్ కదా. ఇంత ముందు కూడా నేను ఆల్రెడీగా నేను 1 సంవత్సరం నుంచి కూడా చెప్తున్నాను ఈ మాట.